హలో, ఈజ్ ఇట్ మిస్టర్ మాధవ్ సూరి? ఎస్ ఇట్ ఈస్. నా పేరు చిత్రా సోని, రంజిత్ సోని మదర్ని. గుడ్ మార్నింగ్ మ్యామ్. సారీ, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ మార్నింగ్. రంజిత్ వాళ్ళమ్మ. మీరు ఆదిశంకరాచార్యుల వారి చారిటబుల్ ట్రస్ట్కు వెళుతున్నారా? నేను అక్కడే ఉన్నాను. రంజిత్ ఇక్కడే ఉన్నాడా? లేదు లేదు, హీస్ ఆన్ హిస్ వే. అండ్ తనొక పార్సిల్ పంపించానని మీకు ఫోన్ చేసి చెప్పమన్నాడు. పార్సలా? ఆల్రెడీ అది ట్రస్ట్కి చేరుకుంది. ప్లీజ్ గెట్ దెమ్ అండ్ గైడ్ దెమ్. ఓకే మ్యామ్, నేను చెక్ చేస్తా. కాల్ బ్యాక్ చేయొచ్చు? అలాగే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. టేక్ కేర్. ఇది మీకే. ఏమిటిది? పుస్తకం బై రంజిత్ సోని. ఓ అలాగా. ఆయన రైటరా? చాలా ఫేమస్ రైటర్. ఓ, అందులో ఏం రాస్తుంది? ఏముందంటే ఆ పుస్తకానికి సంబంధించిన అన్ని ప్రొసీడింగ్స్, ఇంకా దాని వల్ల ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుందో అదంతా శక్తిపీఠానికి డొనేట్ చేసేశారు. అండ్ వీటన్నిటికీ మీకు అంటే మిస్టర్ మాధవ్ సూరికి కంప్లీట్ లీగల్ అథారిటీ ఇచ్చారు. కాబట్టి మాకిందులో మీ సిగ్నేచర్ కావాలి. నా సిగ్నేచరా? సార్ ప్లీజ్. అలాగే. అతను ఎంతో ధార్మికుళ్ళ అనిపిస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. నాస్తికుడిగా ఉండేవాడు, కానీ ఇప్పుడు కాదు. ఓ అవునా? కెన్ ఐ హ్యావ్ ఇట్? ప్లీజ్ ప్లీజ్. మాధవ్ ఏంటిదంతా? అది రంజిత్ బుక్. అతను ఈ ప్రొసీడింగ్స్ ని, రాయల్టీస్, ప్రతి పైసాని శక్తిపీఠాలకి ఇచ్చేశాడు. వాట్? అవును, ఐ మీన్ మొత్తం అంతా. ఇదిగోండి. గ్లాడ్ టు మీట్ యూ. దేవుడనేవాడే లేడని ప్రూవ్ చేయడానికి వచ్చాడు, కానీ తిరిగి వెళ్ళి మొత్తం అంతా భగవంతుడికి వదిలేశాడు. మారిపోయాడు. ఈ యాత్ర వల్ల మనలో ఏదో ఒక మార్పు అయితే వచ్చింది.
కొలంబో నుంచి ట్రింకోమలి 266 కిలోమీటర్స్. టాక్సీలో వెళ్ళొచ్చు. కానీ కొలంబోకి ఎలా వెళ్ళడం? ఇంకో వారం వరకు ఏ ఎయిర్లైన్లోనూ ఒక్క టికెట్ కూడా అవైలబుల్గా లేదు. కానీ హైదరాబాద్ నుంచి ఉంది డాడ్, బట్ 2 days తర్వాత. సో మనం హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఒక రోజుండి తర్వాత కొలంబోకి వెళ్ళిపోదాం. యా, అది మంచి ఆప్షన్. మనం ఇక్కడ చెన్నైలో 7 రోజులుండి ఏం చేస్తాం? ఓకే, హైదరాబాద్కి టికెట్స్ బుక్ చేస్తా. యా, థ్యాంక్ యూ. వెల్, నా మార్పుకి కారణమైనందుకు. నువ్వేమంటున్నావు అర్థం కావట్లేదు. నేను నీ పట్ల ఒక స్టాకర్లా, ఒక పొసెసివ్ పోవట్లా నేను బిహేవ్ చేస్తున్నానన్న విషయాన్ని నువ్వు నాకు అర్థమయ్యేటట్టు చేశావు. వారణాసిలో ఒక అఘోర చెప్పిన మాటలు అసలు నేనెవరో తెలుసుకునేలా చేశాయి. అప్పుడే నేనెంత సెల్ఫిష్గా ఉన్నానో నాకు అర్థమైంది. నేను నా అయిష్టాలకి అనుగుణంగా నిన్ను మోల్డ్ చేద్దామని మూర్ఖుడిగా ఎంతో ప్రయత్నించాను. బై ఫోర్స్, బై ఇమోషనల్ బ్లాక్మెయిల్. ఎప్పుడు ఇట్ వాజ్ ఆల్ అబౌట్ మీ. సెల్ఫిష్ ఇంకా సెల్ఫ్ సెంటర్డ్ అప్రోచ్ ఉండేది. ఒకవేళ మన బ్రేకప్ అవ్వకపోయింటే నా గురించి నేను ఈ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకునేవాణ్ణి కాదు. ఇన్ని రోజులు నీకోసమే ఆలోచించాను. ఇప్పటి నుంచి నా గురించి నేను ఆలోచించడం మొదలు పెడతాను. ఒకవేళ లైఫ్లో నువ్వు మళ్ళీ గుర్తుకొస్తే నన్ను చూసుకొని నేను నవ్వుకుంటాను. ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తే నవ్వుతూనే పలకరిస్తాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ లైఫ్. కనీసం నేను తప్పుదారిలో వెళ్తున్నానన్నా స్పృహైన నాకు కలిగింది. నువ్వు వెళ్తున్న దారిలో ఫెయిల్ అయ్యావు కాబట్టి ఆ దారి నీకు తప్పనిపించింది. ఒకవేళ సక్సెస్ఫుల్ అయి ఉంటే అదే దారిలో కరెక్ట్ గా అనిపించేది. నేను కేవలం నీ ఫెయిల్యూర్స్ మాత్రమే చూశాను, నాట్ యువర్ ఎఫర్ట్స్. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్ మాధవ్. ఇట్స్ ఓకే, మళ్ళీ ఫ్రెష్గా లైఫ్ని స్టార్ట్ చేద్దాం. నా కేపబిలిటీ ఎందులో ఉందో నేను అదే చేయాలి. పాపం నా వల్ల మన పిల్లలు కూడా ఎంతో సఫర్ అవ్వాల్సి వచ్చింది. ముఖ్యంగా రేవతి. నా ఫెయిల్యూర్స్ కారణంగా నాకంత దూరం అయిపోయింది. మాధవ్, ఏ పిల్లలు కూడా పేరెంట్స్ ఫెయిల్యూర్స్ ని అస్సలు చూడలేరు. అవును, మేబీ మేబీ మనం ప్రొఫెషనల్లీ ఫెయిల్యూర్స్ అయ్యుండొచ్చు, బట్ పర్సనల్లీ ఐ ఫీల్ మనం సక్సెస్ఫుల్ ఎప్పుడవుతాం తెలుసా? మన పిల్లలు మనల్ని వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ తో కంపేర్ చేయనప్పుడు. తను కంపేర్ చేస్తుందంటావా? అఫ్ కోర్స్ చేయట్లేదు. ఇన్ఫాక్ట్ తనే నాతో చెప్పింది, యునో తను నీ ఫెయిల్యూర్స్ ని మోటివేషన్ గా మార్చుకుంటుందని. నేను తనతో మాట్లాడతాను. తను ఎక్కడుంది? తన రూమ్ లోనే ఉంది. నేను మాట్లాడతా. అఫ్ కోర్స్. హే రేవ్స్. హాయ్ పాపా, ఫొటోస్ ని చూస్తున్నాను. నీకు ఈ జర్నీ వల్ల జ్ఞానం ఏమైనా వచ్చిందా? నాకు మా నాన్న దొరికారు, అది చాలు నాకు. మావయ్య, ఐఎమ్ సారీ. నేను మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాను, ఎంతో విసిగించాను. నా ఫెయిల్యూర్స్తో మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాను. నేను డిసప్పాయింటెడే, కానీ నీ ఫెయిల్యూర్స్ చూసి కాదు, బాధేసింది. ఎస్, యువర్ రైట్. నువ్వు నన్ను డబ్బడుగుతున్నావునో లేక ప్రియతో గొడవ పడుతున్నావునో కాదు. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఆరోగ్యం, అనారోగ్యం, అవమానం, అభినందన, సుఖం, దుఃఖం అవన్నీ కూడా టెంపరరీయే. అవస్తాయి, పోతాయి.
కానీ పర్మనెంట్గా ఉండిపోయే విషయం ఏంటో తెలుసా? అదే చేంజ్, మార్పు. అన్నింటికన్నా కష్టమైనది, దాదాపు అసాధ్యమైనది మనిషి జీవితాన్ని చూసే విధానంలో మార్పు. అది ఈరోజు నీలో నాకు కనిపిస్తోంది. నౌ ఐఎమ్ ఎ హ్యాపీ మ్యాన్, మాధవ్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. హలో మాధవ్ గారు. అరే సార్, ఎక్కడున్నారు మీరు? కనీసం ఫోన్ కూడా చేయట్లేదు. నేను ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. అరే ఏమేం సార్ మీకు? ఆలోచనలు మారిపోయాయి సార్, అవసరాలు మారిపోయాయి. నేను దేనికోసం అయితే మీతో కాంటాక్ట్లో ఉన్నానో ఇప్పుడు నాకు ఆ ప్రాజెక్టే అవసరం లేదు. యాక్చువల్లీ నాకు మీ అవసరం ఉంది మాధవ్ గారు. అది మా అబ్బాయి ఒక కార్పొరేట్ కంపెనీలో జాబ్కి అప్లై చేశాడు. కార్పొరేట్ కంపెనీస్ గురించి మీకు తెలుసు కదా, అక్కడ మినిస్టర్ మాట కూడా వినరు. ఆ కంపెనీ ఏదో మీ ఫ్రెండ్దని విన్నాను. ఒకవేళ ఈ విషయాన్ని ఆయన చెవిని పడేశారంటే. ఏ కంపెనీ అది? అడ్వాంటేజ్. ఓ, మీరేం దిగులు పడకండి, నేను మిమ్మల్ని చూసుకుంటాను. ఇట్ వోంట్ బి ఫ్రీ. డోంట్ వరీ పిఏ గారు, మీ పని అయిపోతుంది. మీరు కుర్ర డీటెయిల్స్ పంపించండి నాకు. థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ గారు. అది అమౌంట్ ఎంతో కూడా చెప్పండి, నేను వెంటనే పంపించేస్తాను. పిఏ సార్, ప్రతి అవసరానికి వెల కట్టలేము. ఇంకా ప్రతి మనిషి ఒకే రకంగా ఉండడం. మినిస్టర్ సార్కి నా నమస్కారాలు చెప్పానా చెప్పండి. అబ్బాయి డీటెయిల్స్ పంపించండి, మీ పని అయిపోతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, ప్యాక్ చేసేసాను. నువ్వు తిరిగి ఎప్పుడొస్తున్నావు మాధవ్? ఎల్లుండి మధ్యాహ్నం. ఎందుకు అడుగుతున్నావు? నీతో ఇంపార్టెంట్ విషయం ఒకటి డిస్కస్ చేయాలి. షూర్. నేనిప్పుడు డబ్బులు ఇస్తానని చెప్పాను కదా, అది మాత్రమే కాదు, ఒక మంచి బిజినెస్ ప్రపోజల్ కూడా ఉంది. వీ హ్యావ్ టు సిట్ ఆన్ దట్ అండ్ ఇట్స్ యాక్చువల్లీ రియల్లీ అమేజింగ్. మనీ ఆర్ ఐడియా, ఐ చూస్ ద ఐడియా. మళ్ళీ ఎందుకు మనీ? దీపక్, ఇది నీ ఐడియానే. ఇన్ఫ్యాక్ట్ నీకు విషయం కూడా చెప్పాలి. మేము ఫ్యామిలీగా జర్నీ స్టార్ట్ చేసాం, కలిసి ట్రావెల్ చేసాం. అండ్ మేము తిరిగి వచ్చేటప్పుడు ఇంకా స్ట్రాంగ్ ఫ్యామిలీ అయ్యాం. నువ్వు చెప్పింది నిజమే, ఇది నిజంగానే లైఫ్ చేంజింగ్ ఐడియానే, సందేహం లేదు. దానికి నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక ఈ ప్రపోజల్ విషయానికి వస్తే ఐఎమ్ డన్ విత్ బిజినెస్. కానీ నువ్వెప్పుడో కార్పొరేట్ వాళ్ళని వదిలేసావు కదా, నువ్వేగా చెప్పావు నాలాంటి బ్యాక్ బెంచర్స్ నీలాంటి వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్నారని. అందుకేగా నువ్వు ఇన్ని బిజినెస్లు చేసావు. అదే తప్పు చేశాను దీపక్, నా ఆలోచన తప్పు. అసలు నాకు రాని దాన్ని చేద్దామని ప్రయత్నించాను. బిజినెస్ వాజ్ నెవర్ మై ఫోర్టే, ఇట్ వాజ్ జస్ట్ నెవర్ మై మెంటల్ మేకప్. కార్పొరేట్ మేనేజ్మెంట్ నాకు బాగా తెలుసు. దేంట్లో అయితే నాకు ప్రశాంతత ఉంటుందో, ఎబిలిటీ ఉంటుందో అదే నేను చేసుకోవాలి. అప్పుడే ఐ కెన్ బీ ఇన్ పీస్ విత్ మై సెల్ఫ్. గుడ్. స్వధర్మం నిదానం శ్రేయ, పరధర్మో భవ్యవః. భగవద్గీత చాప్టర్ 3 వర్స్ 35, 2వ భాగం. ఇతరుల దారిలో వెళ్లడం కంటే మన దారిలో మనం వెళ్లడమే మంచిది. నీకు తెలియకుండానే నువ్వు రియలైజ్ అయ్యావు. స్వధర్మం అంటే నీకొచ్చిన పని, నీ డ్యూటీ, నీ అబిలిటీస్కు తగినట్టు నీకొచ్చిన డ్యూటీ. అదే చెయ్ బ్రదర్. డూ వాట్ యూ వాంట్. అదే మనసుకి శాంతినిస్తుంది. జస్ట్ ఎంజాయ్ ద ప్రాసెస్. జీవితం అంటేనే ఎక్స్పీరియన్సెస్. రీడిస్కవర్ యువర్ లైఫ్.
All the థ్యాంక్ యూ best, దీపక్. శ్రీలంకకు బయలుదేరా. ఇంతకు ముందు మేము గుళ్ళకు వెళ్ళి దర్శించుకున్నప్పుడు మనసులో ఎన్నో ప్రశ్నలుండే, ఎన్నో ఆలోచనలు. ఈ గుడిని దర్శించుకున్న తర్వాత నా పని పూర్తవుతుందా లేదా, దర్శనం దొరుకుతుందా లేదా, ప్రియ ఎక్కడుంటుంది, యాత్ర పూర్తవుతుందా లేదా అనే ఆలోచనలు. కొన్ని రోజుల తర్వాత ప్రియ నన్ను వదిలి వెళ్ళిపోయింది, నన్ను వదిలేసి వెళ్ళింది. ఇప్పుడు ఎక్కడుందో అన్న ఆలోచన, తిరిగి వస్తుందో లేదో అన్న ఆలోచనలు నన్ను వెంటాడాయి. కానీ ఎందుకో తెలియదు గాని ఈ దర్శనానికి నేను బయలుదేరినప్పుడు మనసు చాలా తేలిగ్గా ఉంది. ఎలాంటి ప్రశ్న లేదు, ఎలాంటి సమాధానం నాకు అక్కర్లేదు. అమ్మవారిని దర్శించుకుంటే చాలు. ప్రియా పిల్లలు షాపింగ్ చేసుకోవాలని ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు. అందరం కలిసి దర్శనం చేసుకుందాం అనుకున్నాం. ఎందుకో తెలియదు కానీ ఆ అమ్మవారు నన్ను పిలిచింది అనిపిస్తోంది. అందుకే నేను వెళ్తున్నాను. ఈరోజు నేను ఈ మట్టిని తీస్తున్నప్పుడు, ఈ యాత్రను నేను మొదలుపెట్టినప్పుడు నాకు 18 శక్తిపీఠాల మట్టిని నేను సేకరించగలుగుతానన్న నమ్మకమే నాకు లేదు. ఇదంతా నీ కృప వల్లే జరిగింది తల్లి. కనుక ఎలా ఉన్నావు? ఏం మాధవ్, ఎక్కడున్నావు? ఇంకెక్కడ, డ్రింకోవలిలో ఉన్నాను. మంచి విషయం చెప్పావు. అయితే నువ్వు మొత్తం యాత్ర పూర్తి చేసావు అన్నమాట. 18 శక్తిపీఠాల నుంచి సేకరించిన మట్టి ఇప్పుడు నా దగ్గరే ఉంది. మెమరీగా ఉంటుంది. ఏదైనా ఆర్టిఫాక్ట్ చేసి ఇంట్లోనే ఉంచుకోమని నువ్వే చెప్పావు కదా. కానీ కనుక మనసులో లేనిదో, మనకు దూరమైందో మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జర్నీలో నాకు తెలిసింది ఏంటంటే, అమ్మవారు నాలోనే ఉంది, నా పక్కనే ఉంది. పెద్దవాళ్ళు అంటారు కదా, కాశీలో గంగాజలం తీసుకుని రామేశ్వరం సముద్రంలో కలపమని. రామేశ్వరం నుంచి ఆ సముద్రపు నీరు తీసుకుని కాశీ గంగలో పోసామంటే ఒక మహాయాత్ర సంపూర్ణమైనట్టు అని అంటారు. నేను 18 శక్తిపీఠాల మట్టిని తీసుకొచ్చి హిందూ మహాసాగరంలో కల్పిస్తున్నాను కనుక నా శక్తిపీఠాల యాత్రకు ఇదే ముగింపని నేను భావిస్తున్నాను కనుక ఎందుకో తెలియదు కానీ అమ్మవారి ఇదంతా నాతో చెప్పిస్తోంది, చేయిస్తుంది అనిపిస్తుంది. నాకు తోడుగా ఉన్నందుకు చాలా థ్యాంక్స్. నీకు వెంటనే ఫోన్ చేసి చెప్పాలనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ మాధవ్.
ఇది విని నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి విషయం చెప్పావు. థ్యాంక్ యూ. టేక్ కేర్. మట్టిని సేకరించు, సేకరించాలన్న మోటివేషనే ఈ యాత్రను నేను కొనసాగించేటట్టు చేసిందని కనగా చెప్పాడు. కానీ విశ్వం సమస్తం పరిపూతం దివ్యం భవ్యం రక్షా కవచం అష్టాద కైలాస శంకర సుప్రతిరూపం కాలడి శంకర శుభజననం శక్తి Listen, there's no point. This award would be senseless to him. He doesn't know anything or anyone. Yeah, I know that, but I like to meet him once. Whatever you say, I say, anyone says. He only responds to one word, whatever that is. Come. Ranjit. Hi, Ranjit. Ranjit. Congratulations. You've just won this year's author prize for your book, Faith. Why not? There's going to be some prize money, of course, but it's the worldwide recognition that matters. Hi, I'm Ranjit. Ranjit. God's with him. God is with him. God is with him.